ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 19 విశ్వవిద్యాలయాల్లో కలిపి 1523 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నియామకాల ద్వారా ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ నోటిఫికేషన్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి పలు అధ్యాపక పోస్టులు ఉండనున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఈ నియామకాలు జరగనున్నందున బోధన రంగంలో కెరియర్ను నిర్మించుకోవాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, వేతన వివరాలు వంటి పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్లో అందుబాటులో ఉంటుంది. ఉన్నత విద్యారంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ నియామక ప్రక్రియ వల్ల విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత తగ్గడంతో పాటు విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందే అవకాశముంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది నిజంగా ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పీహెచ్డీ మరియు నెట్ లేదా సెట్ అర్హతలు కలిగి ఉండాలి. మొత్తం ఖాళీల విషయానికొస్తే ఈ భారీ నియామక ప్రక్రియలో కలిపి 1523 అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1244 పోస్టులు రెగ్యులర్ ఖాళీలుగా ఉండగా మరో 279 పోస్టులు బ్యాక్లాగ్ ఖాళీలుగా ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నందున అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారింది. ఈ భారీ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాలు చేపట్టనున్నారు. వాటిలో ముఖ్యంగా యోగి వేమన యూనివర్సిటీ, ఆంధ్రకేసరి యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ద్రావిడియన్ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అలాగే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం, రాయలసీమ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో కూడా ఈ నియామకాలు జరగనున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు విద్యార్థులు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. మొదటిగా, నోటిఫికేషన్ను పూర్తిగా చదవండి. మీ అర్హతలు, విద్యార్హతలు ఆ పోస్టుకు సరిపోతున్నాయో చూసుకోండి. మాక్సిమం ఏజ్ లిమిట్ మరియు ఏజ్ రిలాక్సేషన్ వివరాలను స్పష్టంగా తెలుసుకోండి. దరఖాస్తు చివరి తేదీని మిస్ కాకుండా ముందుగానే అప్లై చేయండి. ఎల్లప్పుడూ అధికారిక వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేయాలి. ఫేక్ జాబ్ నోటిఫికేషన్కు దూరంగా ఉండండి. ఫీజు చెల్లించే ముందు అన్ని వివరాలను ఒకసారి చెక్ చేయండి. అవసరమైన సర్టిఫికెట్లు ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి. ఫోటో మరియు సిగ్నేచర్ సైజ్ నిబంధనలు తప్పకుండా పాటించండి. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ నంబర్ను సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక్క చిన్న నిర్లక్ష్యం కూడా మంచి ఉద్యోగావకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇలాంటి లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ నోటిఫికేషన్లో ఎలిజిబుల్ లేకపోతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఒక్కరికైనా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వారి భవిష్యత్తుకు వెలుగునివ్వచ్చు. మీ ఒక్క వ్యూ, లైక్ అండ్ షేర్ మాకు మరింత మంచి కంటెంట్ చేయాలనే మోటివేషన్ ఇస్తోంది. ఇలాగే సపోర్ట్ చేస్తూ మా ప్రయాణంలో భాగమై ఉండండి. ధన్యవాదాలు.